మనం ఈరోజు ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. చాలామందికి చెస్ట్‌లో బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. సో, దాన్ని చెస్ట్ బర్న్ అని అంటాము. అలాగే కొంత గొంతులో కూడా మండినట్లు ఉండడము, లేదు అంటే కొద్దిగా పుల్లని వాటర్ అనేది గొంతులోకి వస్తున్నట్లు అనిపించడము, లేదా ఏదైనా కొంత హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ అంటే మీ వాయిస్ కొద్దిగా చేంజ్ అయినట్టు అంటే మార్నింగ్ లేసేసరికి మీ వాయిస్ కొద్దిగా డిఫరెంట్‌గా అనిపించడము. ఇవన్నిటిని కూడా అంటే చాలామంది ఇవి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అని అనుకుంటారు. సో, ఎప్పుడైతే కార్డియాలజిస్ట్ దీన్ని చెక్ చేసి, లేదు ఇది హార్ట్‌కి రిలేటెడ్ కాదు, ఇది గ్యాస్ రిలేటెడ్ అని చెప్తూ ఉంటారు. సో, బేసికల్లీ ఈ ప్రాబ్లమ్ ఏంటి అంటే దీన్ని గర్డ్ అంటాం. అంటే గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్. సో, ఏంటి గర్డ్? ఈ గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటే జనరల్‌గా మన స్టమక్‌లో ఏదైతే యాసిడ్ ఉంటుందో, లేదా ఫుడ్ కానీ ఏదైనా కానీ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ జనరల్‌గా బ్యాక్ వెళ్ళదు. సో, ఓన్లీ వన్ సైడే అన్నమాట. ఇక్కడ ఒక చిన్న డోర్ లాగా అంటే ఒక చిన్న స్పింక్టర్ అనేది ఉంటుంది. అంటే ఒక చిన్న డోర్ వేసినట్టు. డోర్ ఓన్లీ ఒక సైడ్‌కే అలో చేస్తుంది. రెండో వైపుకు రానివ్వదు. కానీ ఒక్కొక్కసారి ఈ డోర్ కనుక లూజ్ అయింది అని అనుకుందాం. అప్పుడు ఏమవ్వచ్చు, ఈ స్టమక్‌లో ఉన్న యాసిడ్ ఇదంతా ఇది పైకి అంటే ఈసోఫాగస్ పైప్‌లోకి కూడా పైకి వెళ్ళొచ్చు. సో, ఎప్పుడైతే స్టమక్‌లో ఉండాల్సిన మెటీరియల్ పైకి మళ్ళీ బ్యాక్ వచ్చిందో, అప్పుడు ఈ యాసిడ్ నార్మల్‌గా దీన్ని తట్టుకోలేదనమాట. ఇక్కడున్న పేగు దీన్ని తట్టుకోలేదు. కాబట్టి ఇక్కడ మనకు మంటలాగా కొంత డిస్కంఫర్ట్ సెన్సేషన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. సో, దాన్ని గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ అంటారు. సో, ఒక్కొక్కసారి యాసిడ్ పైకి రావచ్చు. ఒకసారి కొందరికి ఇంకా సైజ్ లూజ్ అవుతే ఫుడ్ కూడా పైకొస్తూ ఉంటుంది. సో, ఏదైనా తిన్నది టేస్ట్ అంతా పైకి రావడం అది. అందరిలోనూ అప్పుడప్పుడు కొంత మేరకు రిఫ్లక్స్ అనేది కామన్. ఎందుకంటే మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. మనం ఏదన్నా కొద్దిగా బాగా కారం మసాలాలు, చికెన్‌లు, మటన్‌లు తిన్న రోజు కొంత రిఫ్లక్స్ అనేది ఉంటుంది. కానీ రిపీటెడ్‌గా అంటే ఫ్రీక్వెంట్‌గా ఇబ్బంది అవుతూ ఉండడము, ఫ్రీక్వెంట్‌గా ఈ సింప్టమ్స్ వస్తూ ఉంటే వాళ్ళల్లో ఈ గర్డ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. సో, మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే ఎండోస్కోపీ ద్వారా ఒకసారి దీన్ని మనం చెక్ చేసుకుంటాము. అవసరమైతే 24 అవర్ పీహెచ్ అంటాం. అంటే ఒక పీహెచ్‌కి సంబంధించిన ఒక చిన్న ప్రోబ్‌ను మనం ఈసోఫాగస్‌లో పెట్టడం ద్వారా ఈ యాసిడ్ ఏమన్నా పైకొస్తోందా అనేది ఒక రోజంతా అబ్జర్వ్ చేస్తాం. అంటే చిన్న మెషిన్‌ను బాడీకి అటాచ్ చేస్తాము. సో, ఆ మెషిన్‌తో పాటు పేషెంట్ ఉంటాడు. తను ఫుడ్ తినొచ్చు, అన్నీ చేయొచ్చు. సో, అది ఒకవేళ పైకి ఏమన్నా వస్తుంటే దాంట్లో మనకు ఆ రీడింగ్స్‌లో ఐడెంటిఫై అవుతుందనమాట. సో, దాన్ని 24 అవర్ పీహెచ్ మానోమెట్రీ అంటారు. సో, జనరల్‌గా ఇట్లా ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఈ యాసిడ్ ఎక్కువ తయారవ్వకుండా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఎక్కువ కారం, మసాలాలు, నాన్ వెజ్ లాంటి ఫుడ్ కొంత తగ్గించుకోవాలనమాట. సో దట్ ఈ యాసిడ్ ఎక్కువ తయారవ్వదు. సో దట్ పైకి అంత ఈజీగా వెళ్ళదు. ఇంకా రెండవది తిన్న వెంటనే పడుకోకూడదు. ముఖ్యంగా నైట్ టైమ్స్. సో, తిన్న తర్వాత కనీసం 3 అవర్స్ అన్నా గూడా కొద్దిగా ఏదైనా లైక్ వాకింగ్ కొంత అప్రైట్ పొజిషన్‌లో ఉండాలి. సో, వెంటనే లయింగ్ డౌన్ పొజిషన్ బెడ్‌కనేది వెళ్ళకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తరువాత ఇంకా యాసిడ్ జనరేట్ చేసేవి అంటే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు కూడా మానేస్తే బెటర్. అట్లాగే ప్రెషర్ ఎక్కువైనా కూడా పైకెళ్తుంది. అంటే ఒబేసిటీ అంటే లావుగా ఉన్నవాళ్ళు స్టమక్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటది కాబట్టి, ఆ ప్రెషర్ కూడా బ్యాక్ ఫ్లో అవ్వచ్చు. సో, కొంత వెయిట్ లాస్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లస్ మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని మెడికేషన్స్ కూడా రాసిస్తారు. సో, వాటి సాయంతో ఈ గర్డ్‌ను మనం కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని కండిషన్స్‌లో అంటే బాగా ఎక్కువైన కండిషన్స్‌లలో వీటికి సర్జికల్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే లాప్రోస్కోపిక్ ద్వారా మళ్ళీ ఈ డోర్‌ను కొద్దిగా టైటన్ చేసేస్తే మళ్ళీ బ్యాక్‌కు వెళ్ళకుండా అనేది ఆగిపోతుంది. ఇది ఈ గర్డ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.